No.
అన్ని రెడీ పెట్టారు మా పొడలు ఇక్కడ పోయింది. ధన్యవాదాలు అందరికీ. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఎదిరించుకుంటూ ఎక్కిన రావు ఒక మెట్ట భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ మానవత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముని స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు ద్వారా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గ్రామ గ్రామాన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ రాజ్యాంగం ద్వారా మనకు సంకల్పించబడిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇటు కార్యక్రమాన్ని భారత ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర, ఈ పాదయాత్ర ముఖ్య అతిథులు గౌరవ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ అన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ గారు, ఈ కాలనీకి సంబంధించిన నాయకులు నరేష్ గారు, చోటు గారు, మరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సోదరులు, ఎన్ఎస్ఐ మరి మహిళా కాంగ్రెస్ సేవాదాలు మీ అందరికీ ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఏఐసిసి ఆదేశాల మేరకు, పిసిసి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో ఇంత పెద్ద ఎత్తున
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టిన మీ అందరికి కూడా ఇందిరానగర్ టెక్స్టైల్ పార్కు అన్నా చెల్లెళ్లకు అక్క తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇంతకు ముందే మీరు అందరు కూడా ప్రతిజ్ఞ చేసినారు. ఆ ప్రతిజ్ఞలో ఏముందో మీ అందరు కూడా నేను చెప్పాల్సిన పని లేదు. ఇవాళ ముఖ్యంగా ఈ ఇందిరానగర్ వాసులందరికీ కూడా, ఇందిరమ్మ కాలనీ వాసులందరికీ కూడా ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే, ఆ రాజ్యాంగం మనకుంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఇచ్చిందో అదే భారత రాజ్యాంగం ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలను నిలబెట్టుకునే విధంగా రాజ్యాంగాన్ని కూడా రచించి మీ అందరికి కూడా అప్పగిస్తూ మీ అందరికి కూడా హక్కులను కల్పించింది. ఆ హక్కులను భారత రాజ్యాంగం మీకు కల్పిస్తే అధికారులు అనుకుంటున్నారు, ఇవాళ చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అనుకుంటున్నారు మేము అధికారం అంతా మాకే ఉందనుకుంటాను. కానీ అది భారత రాజ్యాంగం ఎక్కడ కూడా చెప్పలేదు. అలా భారత రాజ్యాంగంలో పౌరులకు హక్కులను కల్పిస్తే ఇవాళ అధికారులకు గాని, ఎమ్మెల్యేలకు గాని, ఎంపీలకు గాని బాధ్యతలను మాత్రమే అప్పగించింది. అది భారతదేశ రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పక తప్పది. ఇవాళ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది అనేక సంవత్సరాలు. అందుకే ఆ భారత రాజ్యాంగంలో ఏదైతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు అన్నారు, రోటీ కప్డా ఔర్ మకాన్ అని చెప్పి ఆ యొక్క నినాదాన్ని నిజం చేస్తూనే ఈ ప్రాంతంలో కూడా అందరికీ నిలవడానికి ఇల్లు ఇవ్వాలి, చేయడానికి పని ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కొద్దీ ఇక్కడ ఈ ఇందిరానగర్ ని ఇచ్చింది ఎవరమ్మా? ఇందిరాగాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ప్రాంతాల పేరుతో ఇలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైనా ఒక మట్టి పెళ్లనన్నా తీసిందా, ఇటుక పెళ్లనన్నా తీసిందా అని చెప్పి నేను అడుగుతుంది. ఇవాళ మళ్ళీ మీరందరూ కూడా 10 సంవత్సరాల నియంతృత్వ నిరంకుశ పరిపాలన చూసిన తర్వాత, అప్రజాస్వామిక పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రానికి ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే తల్లి సోనియా గాంధీ గారి ఇక్కడ యొక్క నిరుద్యోగుల యొక్క, అభాగ్యుల యొక్క ఆశయాలు నెరవేరాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ రాష్ట్రం ఇలా బీఆర్ఎస్ హయాంలో పేన మీదికి పోయిలబడ్డట్టయినా మన బతుకులన్నీ కూడా ఇవాళ. అందుకే మీరందరూ కూడా గ్రహించిండ్రు, మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే, బడుగు బలహీన వర్గాల యొక్క బతుకులు బాగుపడాలంటే, ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లాలంటే, మీ హక్కులు మీరు కాపాడుకోవాలంటే ఈ నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనను ఇవాళ అంతమొందించాలని చెప్పి 16 నెలల క్రితం మీరందరూ కూడా యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తల్లి సోనియా గాంధీ, ఎవరైతే తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టింది. దానికంతా కూడా మీరందరూ కూడా బాధ్యులు. అందుకే మీ అందరు కూడా మరొక్కసారి శిరస్సు వంచి తలస్కరిస్తూ ఇవాళ ఏ హక్కులైతే మేము కాపాడాలని చెప్పి మీరందరూ కూడా కోరుకున్నారో ఆ హక్కులను కాపాడే దిశగా ఒక ప్రజా పరిపాలనను, ఒక ప్రజాస్వామిక పరిపాలనను, మీ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇవాళ చేస్తూ ఈ యొక్క యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా పరిపాలన కొనసాగిస్తుంది. ఇవాళ ఈ యొక్క మీ యొక్క బతుకులు బాగుపడాలని చెప్పి గ్యారంటీలను కూడా ఒక్కొక్క గ్యారంటీని ఇవాళ ఈ 16 నెలల కాలంలో ఇవాళ మహిళలకు ఉచిత బస్సులు అయితేనేంటి, అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అయితేనేంటి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అయితేనేంటి, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ప్రాణ త్యాగాలు చేసుకున్నారు ఉద్యోగాలు లేకుండా. కానీ యనుమల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 10 నెలల కాలంలోనే 57,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి మీ అందరు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇవ్వడం జరిగింది ఇవాళ. అంతేకాకుండా మళ్ళీ అనేక మంది రాష్ట్రంలో ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు మన నెత్తి మీద పెట్టినప్పటికి కూడా ఆ యొక్క ప్రజా పరిపాలనలో ఇలా సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు, రెండింటిని కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తూ ఒక్కొక్క హామీని నిలబెడుతూ ఇవాళ ప్రజారంజక పరిపాలన కొనసాగిస్తుంటే కొంతమంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కులం పేరు మీద కొంతమంది, మతం పేరు మీద కొంతమంది, ప్రాంతం పేరు మీద కొంతమంది ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయాలని చెప్పి ఆర్థిక వ్యవస్థను విధ్వంసాలు సృష్టిస్తుంటే ఇలా గౌరవ రాహుల్ గాంధీ గారు ఒకటే అనుకున్నారు, ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే మాదిరిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని, స్వేచ్ఛ స్వాతంత్రాలను, హక్కులను కల్పించింది ఇవాళ భారత రాజ్యాంగం ద్వారా ఇలా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత
కాంగ్రెస్ పార్టీ పైన ఉంది, మన పైన ఉందని తెలియజేయడానికే ఆ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా భారత్ జోడో యాత్ర చేపట్టింది. వాళ్ళ గత 10 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ మతం పేరు మీద మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతూ విభజించు పాలించనే ఒక ధోరణితోని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా పరిపాలిస్తుంది. వాళ్ళ అటువంటి వారి యొక్క ఎత్తులను తాగనీయొద్దని చెప్పి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలని చెప్పి ఆ రోజు ఆ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్రలో మీ అందరి యొక్క ఆశీస్సులు వారు ఏదైతే పాదయాత్ర చేసినరో అందులో వారు చెప్పింది ఒకటే, ఈ దేశాన్ని కాపాడుకుందాం, ఈ భారతదేశంలో సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకుందాం, మనం అందరం కూడా ఒకటే, ప్రాంతాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వమే మన భారత రాజ్యాంగం, మనం అందరం కూడా ఒకటే అని చెప్పి చాటి చెప్తూ ముందుకు నడుస్తున్నందుకు ఫలితంగానే ఆ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పింది చాలాసార్లు, మీ యొక్క మేలుకొలుపు వలన వారిని కేవలం 235-36 సీట్లకు మీరందరూ కూడా కూర్చుండబెట్టింది. కాబట్టే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని స్వేచ్ఛ స్వాతంత్రాలను, ఇలా స్వేచ్ఛ వాయువులను మనం ఇలా పీల్చగలుగుతున్నాం. ఇవాళ ఈ భారత రాజ్యాంగం ఇక్కడ లేకుంటే ఇలా ఇక్కడ ఈ కాలనీ వచ్చేది కాదు. ఇవాళ మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటి కావు. ఇవాళ మనకు రేషన్ బియ్యాలు, సన్న బియ్యాలు వచ్చేటి కావు. ఇవాళ యనమల రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారు, ఈ దేశంలో అందరూ కూడా సమానమైనప్పుడు ధనికుడేమో సన్న బియ్యం ఎందుకు తినాలి, పేదవాడు దొడ్డు బియ్యం ఎందుకు తినాలని చెప్పి ఆలోచించి ఇవాళ మీ కంచాల్లో సన్న బియ్యం అయి వచ్చిండు ఇవాళ రేవంత్ రెడ్డి. దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ యొక్క అభిష్టం అని చెప్పి చెప్పక తప్పది. మీ అందరి కన్నుల్లో వెలుగు చూడాలి, ఈ భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడాలి, మీ హక్కులను కాపాడాలని చెప్పి ఇవాళ ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ అందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. ఇలా మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద చాలా మంది తమ రాజకీయ లబ్ధి కోసం ఊసర వెల్లుల్లా ముందుకు వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం అర్రులు చాటలే. ఎప్పుడైనా పోరాటంతోనే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది. ఆ తెచ్చిన స్వతంత్రాన్ని కాపాడి దాని ఫలితాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఈ భారత రాజ్యాంగాన్ని తెచ్చింది. ఆ రాజ్యాంగంలో హక్కులను మీకు కల్పించింది, బాధ్యతలను ఇలా రాజకీయ నాయకులపైన వేసింది. ఇవాళ ఏదైనా గత 10 సంవత్సరాల పరిపాలన చూసిండ్రు. మీరందరూ కూడా మీ కళ్ళం కూడా ఇంకా కూడా కదలాడుతుంది. నీరెళ్ల ఘటనను మీరు చూసిండ్రు. ఇసుక చక్రాల కింద పడి అనేక దళిత గిరిజన బిడ్డల ప్రాణాలు పోతే ప్రశ్నించిన పాపానికి వాళ్ళని ఏ విధంగా ఇనుప బూట్లతోని తొక్కినరో మీ అందరూ కూడా చూసిండ్రు. నిన్న మొన్న కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత చూస్తుండ్రు మీరందరూ కూడా, ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఏ విధంగా జరిగినాయి, పేదవాడి భూమిని ఏ విధంగా కొట్టేసిండ్రు, ఇవాళ ప్రభుత్వ భూములను ఏ విధంగా కొట్టేసిండ్రు, రోజు కూడా మీరందరూ కూడా పేపర్లో చూస్తుండ్రు. ఇవన్నీ చేస్తుంటే అధికారులను కూడా ఏ విధంగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు గత బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి నేను మీకు చెప్పక తప్పది. ఇలా వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పినప్పటికి కూడా వాళ్ళ అహంకారం తగ్గలే, ఇంకా అహంభావం తగ్గలే, ఇంకా మీకే బుద్ధి లేక మమ్మల్ని నూడగొట్టిండ్రు. ఇలా గుణపాఠాలు మేము తప్పులు చేసినాం, తప్పుల నుంచి మేము గుణపాఠాలు నేర్చుకోవాలని చెప్పి ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు నేర్చుకోవట్లేదు. ఇలా మీకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదేసి అడిగే మునగాడు, విడుగు మిలవానైతాడు పిరసాడు, సోనియమ్మని రాహులమ్మ సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న కొట్టి సింగమూలే కదిలినాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్. దాడులన్నీ జరిగిన గాని నడువలే మొదలంటున్నాడు, ముక్కో అన్నది బంధువులా ఎదిగినాడు, దూరంగుల జంగాతన్న నిగ్గదేసేటోడు, ఆనాటి ఇందిరమ్మ రాజ్యం రేవంతో ఒళ్ళే సత్యమన ఇటు చూడు పాట
మా కంచంగా ప్రమాణం చేస్తున్నాను. కొత్త అనిత, సంధ్య, గుడ్ జాబ్ చూడు.